హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జానకిరామ్. ఇటీవల ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో నాకు 66th ర్యాంక్ రావటం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇవాళ ఏపీ హిస్టరీలో 75 మార్క్స్కి 70+ మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి అనే స్ట్రాటజీని మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఒక లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో గ్రూప్ 2 ఎగ్జామ్ని అప్రోచ్ అయ్యే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ బెటర్ థింగ్ టు స్టార్ట్ యువర్ గ్రూప్ 2 ప్రిపరేషన్ విత్ పేపర్ 2 అండ్ దట్ టు విత్ ఏపీ హిస్టరీ. ఎందుకు ముందు ఏపీ హిస్టరీతో స్టార్ట్ చేయమంటున్నానంటే, దానికి కారణం ఏపీపీఎస్సీ రీసెంట్గా ఎగ్జామ్ ప్యాటర్న్లో తెచ్చిన చేంజెస్. ఆ చేంజెస్లో భాగంగా ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సేమ్ సిలబస్ తీసుకురావటం వల్ల మెయిన్స్లో 450 మార్క్స్కి చదివే సబ్జెక్ట్స్ని ప్రిలిమ్స్లో మనం 150 మార్క్స్కి చదవాల్సి రావటం. ఈ విషయంలో మనం 2018 గ్రూప్ 2 ప్రిలిమ్స్ని ఒకసారి మనం అనాలిసిస్ చేస్తే 30+ క్వశ్చన్స్ ఇన్ ద సెక్షన్ బి అవుట్ ఆఫ్ 50 కేమ్ ఫ్రమ్ ఏపీ హిస్టరీ. ఎవరైతే ఏపీ హిస్టరీని సరిగ్గా అప్రోచ్ కాలేకపోయినారో వాళ్ళు అన్ఫార్చునేట్లీ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయారు ఫ్రెండ్స్. అందుకే నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ గ్రూప్ 2 విత్ ఏపీ హిస్టరీ. స్ట్రాటజీలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. 2016లో కూడా నేను గ్రూప్ 2 ఎగ్జామ్ రాయటం జరిగింది. అక్కడ నాకు పేపర్ 1 అండ్ పేపర్ 3లో మంచి కాంపిటేటివ్ స్కోర్ వచ్చినా కానీ పేపర్ 2లో ఏపీ హిస్టరీలో సరిగ్గా స్కోర్ చేయకపోవటం వల్ల నాకు ఆ ఇయర్ సెలెక్షన్ రాలేదు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ కేర్ఫుల్ ఇంట్రోస్పెక్షన్ నాకు పేపర్ 2లో తక్కువ స్కోర్ రావడానికి నేను చేసిన మేజర్ మిస్టేక్స్ ఏంటో నాకు తెలిసింది. అవేంటంటే, మెయిన్లీ డిపెండింగ్ అపాన్ ద రిఫరెన్స్ బుక్స్ రాదర్ దాన్ స్టాండర్డ్ బుక్స్ లైక్ బిఎస్ఎల్ హనుమంతరావు. ఏదో మార్కెట్లో దొరికే ఒక బుక్, ఒకటి అరా బుక్ చదవటం, స్టాండర్డ్ బుక్స్ని అసలు రిఫర్ చేయకపోవటం, రివిజన్ ఒక పక్క రివిజన్ ప్లాన్, ఒక పక్క స్టడీ ప్లాన్ లేకపోవటం, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయకపోవటం వల్ల చాలా సిల్లీ మిస్టేక్స్ చేసి నేను ర్యాంక్ని కోల్పోవటం జరిగింది. కానీ మనకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ ఉంటే మనకి బెటర్గా ఉంటుంది అనమాట. సో అలా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అలా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసే మైండ్స్ అకాడమీ లాంటి టెస్ట్ సిరీస్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా స్ట్రాటజీలోకి వెళ్తే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వేయాల్సిన స్టెప్ సెలెక్షన్ ఆఫ్ ద బుక్. ఎందుకు సెలెక్షన్ ఆఫ్ బుక్ అంటానంటే, సెలెక్టింగ్ ద రైట్ బుక్స్ మీన్ ఫినిషింగ్ 10 to 15% ఆఫ్ ద సిలబస్. మీరు కొన్ని మంచి బుక్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక సబ్జెక్ట్ని అప్రోచ్ అవ్వడానికి మీకు ఆ సబ్జెక్ట్లో మీరు 10 to 15% ఆఫ్ ద సిలబస్ని మీరు ఫినిష్ చేసినట్టే ఫ్రెండ్స్. అట్లానే ఏపీ హిస్టరీలో ఫస్ట్ స్టెప్ ఈజ్ ద సెలెక్షన్ ఆఫ్ బుక్స్. ఏపీ హిస్టరీలో మనం ఎప్పుడు 2 బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. 1 రిఫరెన్స్ బుక్ అండ్ 1 స్టాండర్డ్ బుక్. ఇంతకీ ఈ రిఫరెన్స్ బుక్స్ అండ్ స్టాండర్డ్ బుక్స్ కాన్సెప్ట్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. స్టాండర్డ్ బుక్స్ అంటే ఎస్టాబ్లిష్డ్ హిస్టోరియన్స్ లైక్ బిఎస్ఎల్ హనుమంతరావు, చిలుకూరి వీరభద్రరావు అండ్ పి రఘునాథరావు లాంటి వాళ్ళు రాసే బుక్స్. రిఫరెన్స్ బుక్స్ అంటే అకాడమిక్ హిస్టోరియన్స్, ఫ్రీలాన్స్ హిస్టోరియన్స్ లేదా హిస్టరీ సబ్జెక్ట్ మీద మక్కువతో లేదా జిజ్ఞాసతో లేదా ఇంట్రెస్ట్తో రాసే బుక్స్ అనమాట. లైక్ జోగినాయుడు, సీనయ్య, సయ్యద్ లాంటివి బుక్స్ అనమాట. ఇంకా ఫస్ట్ మనం అవైలబుల్ బుక్స్ ఏంటో చూద్దాం. తెలుగు మీడియం వాళ్ళకి రిఫరెన్స్ బుక్స్ చూస్తే జోగినాయుడు, సీనయ్య అండ్ స్టాండర్డ్ బుక్స్ చూస్తే బిఎస్ఎల్ హనుమంతరావు లాంటివి మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి రిఫరెన్స్ బుక్స్ అంటే మార్కెట్లో దొరికే ప్రైవేట్ పబ్లిషర్స్ బుక్స్ అనగా విజేత కాంపిటీషన్స్ వాళ్ళ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అట్లానే విజ్డమ్ పబ్లికేషన్ వాళ్ళ బుక్స్ ఎక్సెట్రా ఉన్నాయి. అండ్ స్టాండర్డ్ బుక్స్ చూస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి హిస్టరీ ఆఫ్ ఆంధ్రాస్ అప్ టు 1565 AD బై దుర్గా ప్రసాద్. హిస్టరీ ఆఫ్ ఆంధ్రాస్ అప్ టు 1565 AD బై దుర్గా ప్రసాద్. అండ్
హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఆంధ్ర బై పి రఘునాథరావు లాంటి బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే చాలామందికి డౌట్ రావచ్చు, ఎందుకు 2 బుక్స్ చదవాలి అని. ఎందుకంటే మీరు ఒక బుక్ మాత్రమే చదివితే మీకు 50 to 55 మార్క్స్ నుంచి రావు. అందుకే టు గెట్ కాంపిటేటివ్ స్కోర్ ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైస్డ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు యూస్ కాంబినేషన్ ఆఫ్ 2 బుక్స్, రెఫరెన్స్ బుక్స్ యాజ్ వెల్ యాజ్ స్టాండర్డ్ బుక్స్. ముందుకెళ్తే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దో certain standard and reference books are available in the market, unfortunately they are not better placed, ante they are not group 2 oriented, they are not better placed to yield highly competitive marks. నా అడ్వైజ్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఎర్లీగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి, అండ్ వాళ్ళ మదర్ టంగ్ కూడా మెజారిటీ ఆఫ్ పీపుల్కి తెలుగే ఉంటుంది కాబట్టి, మీరు కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ లాగానే జోగినాయుడు ఆర్ సీనీని రెఫరెన్స్ బుక్గా సెలెక్ట్ చేసుకొని దానికి బిఎస్ఎల్ హనుమంతరావు లాంటి స్టాండర్డ్ బుక్స్తో కంబైన్ చేసుకొని మీ ప్రిపరేషన్ సాధిస్తే మీరు కూడా యూ విల్ ఏస్ ఆంధ్ర హిస్టరీ. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, బీయింగ్ అన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ మై సెల్ఫ్, ఐ స్టడీ ఫ్రమ్ జోగినాయుడు అండ్ బిఎస్ఎల్ హనుమంతరావు ఫర్ మై ఏపీ హిస్టరీ ప్రిపరేషన్. ఫస్ట్ ఏపీ హిస్టరీని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. 1 ఈజ్ ప్రీ హిస్టరీ లేదా చారిత్రక పూర్వయుగం. నెక్స్ట్ 1 ఈజ్ ఏన్షియంట్ హిస్టరీ ఆర్ ప్రాచీన చరిత్ర. నెక్స్ట్ ఈజ్ మెడైవల్ హిస్టరీ ఆర్ మధ్యయుగ చరిత్ర. నెక్స్ట్ మోడర్న్ హిస్టరీ ఆర్ ఆధునిక చరిత్ర. సో దీంట్లో మీరు మార్కెట్లో దొరికే ఏ బుక్ నుంచి అయినా కానీ మోడర్న్ ఆంధ్ర హిస్టరీ చదువుకోవచ్చు. సో మీరు అట్లా ఏ బుక్ చదువుకున్నా కానీ మోడర్న్ ఆంధ్ర హిస్టరీ నుంచి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్కి మీరు మ్యాక్సిమం ఆన్సర్ చేయొచ్చు. కానీ ఎటొచ్చి ప్రాబ్లం వచ్చేది ఎక్కడయ్యా అంటే, ప్రీ హిస్టరీ, ఏన్షియంట్ అండ్ మిడివల్ ఆంధ్ర నుంచి వచ్చే క్వశ్చన్స్ ఎక్కువగా ఆన్సర్ చేయాలంటే మనం రెఫరెన్స్ బుక్స్ చదివితే సరిపోదు. అట్లాంటి క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం ఆన్సర్ చేయడానికి మనం బిఎస్ఎల్ హనుమంతరావు లాంటి బుక్స్ చదవాల్సిందే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు కొన్ని క్వశ్చన్స్ చూపిస్తాను. ఆ క్వశ్చన్స్ చూపించిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు బిఎస్ఎల్ హనుమంతరావు చదవాలి, వై ద బిఎస్ఎల్ హనుమంతరావు ఈజ్ ద బెస్ట్ ప్లేస్డ్ స్టాండర్డ్ బుక్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఇక్కడ చూడండి, మీరు చూస్తే ఇది 2018 గ్రూప్ 2 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్. ద మదర్ గాడెస్ ఆఫ్ ఎర్లీ చాళుక్యాస్ వాజ్ ఆర్ తొలి చాళుక్యుల యొక్క ఆరాధ్య దేవత ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ చూస్తే మీకు కనకదుర్గమ్మ, కూశమండిని, పద్మాక్షి అండ్ హారతి. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి డైరెక్ట్ కాన్సెప్ట్స్ మనకి రెఫరెన్స్ బుక్స్లో దొరకవు. కానీ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చూస్తే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది, విజయపురిలో హారతి దేవాలయం ఉంది, ఆ విజయపురిలోని హారతి ఏ చాళుక్యుల ఆరాధ్య దేవత అని చెప్పవచ్చు. అట్లానే నెక్స్ట్ మనం చూస్తే, అకార్డింగ్ టు ఆర్ట్ క్రిటిక్స్ ద గోపురాస్ ఆఫ్ విచ్ టెంపుల్ ఇన్ ఆంధ్ర ఎక్సెల్ ఇన్ దర్ బ్యూటీ ఓవర్ దోస్ ఆఫ్ హంపి విఠలాలయ. విమర్శకుల అభిప్రాయం ప్రకారం విజయనగర రాజ్యములోని ఏ దేవాలయం యొక్క గోపురాలు హంపిలోని విజయ విఠల స్వామి గోపురాల కంటే సుందరంగా ఉన్నాయన్నాడు. ఆప్షన్స్ చూస్తే అహోబిలం, శ్రీశైలం, తాడిపత్రి అండ్ లేవాక్షి. నేను మార్కెట్లో 2 to 3 రెఫరెన్స్ బుక్స్ చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నాకు ఈ కాన్సెప్ట్ ఎక్కడ దొరకలేదు. కానీ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్లో చక్కగా తాడిపత్రిలోని గోలి రామలింగేశ్వర ఆలయ గోపురాలు విఠలాలయ గోపురాల కంటే సుందరమైనవని విమర్శకుల అభిప్రాయం అని మెన్షన్ చేయబడింది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఈ బేసిక్గా ఫ్రెండ్స్ నేను ఈ క్వశ్చన్ చూశాక కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యాను అనమాట. ఈ క్వశ్చన్ నాకు నిజంగానే కొంచెం బౌన్సర్ లాగా అనిపించింది. మనం శాతవాహనస్ చదివేటప్పుడు వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, వారి రాజకీయ, సామాజిక, మత మరియు సాంస్కృతిక విశేషాలు చదువుతాం.
కానీ ఇక్కడ క్వశ్చన్ చూస్తే చాలా టఫ్ క్వశ్చన్ ఫ్రెండ్. అంటే క్వశ్చన్ చూడటానికి ఏమో, క్వశ్చన్ చదవడానికి చాలా ఈజీగా ఉంది. ద ఫౌండేషన్ క్రీమ్ ఉంది, ద ఫౌండేషన్ క్రీమ్ యూజ్డ్ బై శాతవాహన డాన్సర్స్. కానీ ఇట్స్ వెరీ వెరీ టఫ్ అండ్ వెరీ ట్రిక్కీ క్వశ్చన్. క్వశ్చన్ చూస్తే శాతవాహనుల కాలంలో నాట్యకర్తలు ఏ మైపూత వాడారు? ఆర్ ద ఫౌండేషన్ క్రీమ్ యూజ్డ్ బై శాతవాహన డాన్సర్స్ వాజ్ నోన్ యాజ్ ఏ అర్ధలం, బి మేనికాంతి, ముఖతేజి, కుసుమలేఖనం. ఆన్సర్ అర్ధలం. చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చదివిన వారు మాత్రమే ఇలాంటి క్వశ్చన్స్ చేయగలరు. సో బై నౌ ఐ హోప్ దట్ యూ అండర్స్టూడ్ హౌ ఇండిస్పెన్సిబుల్ దట్ ద బిఎస్ఎల్ హనుమంతరావు టెక్స్ట్ బుక్ టు యువర్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ప్రిపరేషన్. మీకు ఇప్పుడు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ యొక్క ఇంపార్టెన్స్ అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, మీ ఏపీ హిస్టరీ ప్రిపరేషన్లో. బుక్ సెలెక్షన్ అయిపోయాక వాటిని ఎలా చదవాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. మొత్తం మనం 4 రీడింగ్స్లో ఆంధ్ర హిస్టరీ మీద పట్టు సాధించాలి ఫ్రెండ్స్. ఫస్ట్ రీడింగ్ అండ్ సెకండ్ రీడింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 రీడింగ్స్ ప్యారలల్గా చదవాలి. ఫస్ట్ రీడింగ్లో రిఫరెన్స్ బుక్ని చాప్టర్ వైజ్ చదువుతూ సెకండ్ రీడింగ్లో బిఎస్ఎల్ హనుమంతరావుని చదవాలి ఫ్రెండ్స్ ప్యారలల్గా. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, ఇలా 2 బుక్స్ చదివితే రివైజ్ చేయడం కష్టం కదా అని. దీన్ని నేను అడ్రస్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు రిఫరెన్స్ బుక్స్ని చదువుతారు, అంతవరకు బాగానే ఉంది. మీరు స్టాండర్డ్ బుక్ అయినటువంటి బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని మొత్తం చదవాల్సిన అవసరం లేదు. సో ఈ బుక్ ఒక 410 పేజెస్ అలా ఉంటుంది. సో మనం బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ నుంచి చదవాల్సింది ఓన్లీ ప్రీ హిస్టరీ, ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీ. కాబట్టి ఇట్ వుడ్ అంటే మనం ఈ కాన్సెప్ట్స్ వరకే కాబట్టి చదవాల్సింది. ఇది కేవలం 200 to 250 పేజెస్ మాత్రమే బిఎస్ఎల్ హనుమంతరావులో ఉంటుంది. సో మనం ఈ 200 to 250 పేజెస్ మాత్రమే చదివితే సరిపోతుంది. దీన్ని ఈ 200 to 250 పేజెస్ని మనం డైలీ 10 పేజెస్ చదివినా కానీ 25 డేస్లో ఎగ్జామ్ కావాల్సిన మ్యాటర్ అంతా మీరు బిఎస్ఎల్ హనుమంతరావు నుంచి చదివేయచ్చు. మీరు బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ చదివేటప్పుడు మాత్రం ఒక స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. మీరు డైలీ 10 పేజెస్ చదువుతారు కదా, 10 పేజెస్ చదివేటప్పుడు ప్రతి పేజ్ టాప్లో ఆర్ సైడ్స్ ఆర్ బాటమ్ మీరు ఆ పేజీలో చదివిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్, మెయిన్ కాన్సెప్ట్స్ అన్నిటినీ మీరు నీట్గా సమ్మరైజ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ టైము మీరు థర్డ్ రీడింగ్, ఫోర్త్ రీడింగ్ చేసేటప్పుడు మీరు ఇంకా మళ్ళీ పేజ్ మొత్తం చదవవసరం లేదు. ఆ పేజీలో మీరు పక్కన రాసుకున్నటువంటి పొటెన్షియల్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అవి రివైజ్ చేసేసుకుంటే మీరు స్పీడ్గా బిఎస్ఎల్ హనుమంతరావు బుక్ని కూడా రివైజ్ చేయడానికి బాగుంటుంది. తర్వాత మనం థర్డ్ రీడింగ్ చూసినట్టయితే రివైజ్ థర్డ్ రీడింగ్లో ఏం చేయాలి? థర్డ్ రీడింగ్లో ఫోకస్ ఓన్లీ ఆన్ దోస్ ఏరియాస్ యూ ఫీల్ డిఫికల్ట్ అండ్ వీక్. ఓన్లీ మీరు వీక్గానో డిఫికల్ట్గానో ఫీల్ అయిన ఏరియాస్ మాత్రమే థర్డ్ రీడింగ్లో చదవండి. నెక్స్ట్ ఫోర్త్ రీడింగ్ ఈజ్ యువర్ ఫైనల్ గన్ షాట్ రీడింగ్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ ఎగ్జామ్. దీనితో పాటు మీరు టెస్ట్ సిరీస్ జాయిన్ అవుతారు కదా, ఆ టెస్ట్ సిరీస్ క్వశ్చన్స్ కూడా రివైజ్ చేయాలి. ఇంకా వెన్ యు ఆర్ డూయింగ్ యువర్ ఫోర్త్ రీడింగ్ ఇంకా సమరానికి సిద్ధం అయిపోయినట్టే. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద స్ట్రాటజీలో టెస్ట్ సిరీస్ని మనం యాడ్ చేసుకోవాలి మన ప్రిపరేషన్కి. ఎందుకు టెస్ట్ సిరీస్ మనం టెస్ట్ సిరీస్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఓవరాల్ ప్రిపరేషన్ అంటే, ఫస్ట్ మీ ప్రిపరేషన్ని టెస్ట్ చేసుకోవటం వల్ల మీరు రెఫరెన్స్ బుక్స్లోను స్టాండర్డ్ బుక్స్లోనూ మీరు చాప్టర్ వైజ్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ప్రిపేర్ అయ్యారు, మీకు వచ్చేసింది. దాన్ని టెస్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేసే ఒక టూల్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్. సో మీరు టెస్ట్ సిరీస్ జాయిన్ అవటం వల్ల మీ ప్రిపరేషన్ని టెస్ట్ చేసుకుంటం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ మీ ప్రిపరేషన్ని మీ నాలెడ్జ్తో అనుసంధానం చేసుకున్నట్టు కూడా అవుతుంది. దేర్ విల్ బీ ఏ బెటర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ యువర్ నాలెడ్జ్. అలాగే టెస్ట్ సిరీస్ ద్వారా ఎగ్జామ్ హాల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవటం వల్ల మీరు సిల్లీ మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు క్వశ్చన్ని రైట్ వేలో అప్రోచ్ అవుతారు. అండ్ ఇంకొక మేజర్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం చాప్టర్ వైజ్
చదువుతున్నాము, ప్రిపరేషన్ అవుతున్నాం కాబట్టి అలానే మనకు చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేసే ప్లాట్ఫామ్ ఉంటే మనకి బెటర్గా ఉంటుంది అనమాట. సో అలా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అలా చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసే మైండ్స్ అకాడమీ లాంటి టెస్ట్ సిరీస్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మీ హార్డ్ వర్క్ ఎప్పుడూ వృధా అవ్వదు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.